అమ్మా శ్యామ్, ఏమైందమ్మా? అంత కష్టపడి సంపాదించిన సాక్ష్యాన్ని మీ అమ్మమ్మకు చూపిస్తావు, మీ నాన్న నిర్దోషి నిరూపిస్తావు, అందరి ముందు తలెత్తుకొని నిలబడతావు అనుకుంటే తల దించుకున్నావేంటమ్మా? వాళ్ళని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడలేదేంటి? మౌనంగా ఉండిపోయావు. మీ అమ్మమ్మకి సాక్ష్యం ఎందుకు చూపించలేదు? అసలు ఏం జరిగింది? నా దురదృష్టం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది చింతాతయ్య. ఈ రోజుతో నా బాధలు తీరిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ చక్రధర్ మళ్ళీ అడ్డుపడ్డాడు. వీడియోని అమ్మమ్మకి చూపిస్తే పూజని చంపేస్తానని బెదిరించాడు. నా చేతులతోనే నేను సంపాదించిన ఎవిడెన్స్ ని డిలీట్ చేయించాడు. నా ఆశల్ని వెనక్కి నెట్టేశాడు చింతాతయ్య. ఏం చేశాడమ్మా? తీసిన వీడియోని వెంటనే డిలీట్ చేయి. లేదు అందరికీ చూపిస్తాననుకుంటే దీన్ని వెంటనే ఇప్పుడే పీక కోసి పారేస్తాను. అవును చింతాతయ్య, నా వల్ల ఒక ప్రాణం పోకూడదని వాడు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. అవకాశం వచ్చినట్టే వచ్చిపోయింది. నేనెంత పోరాడుతున్నా ఫలితం దక్కడం లేదు. నా ఆలోచనలన్నీ వాళ్ళు ముందే పసిగట్టేస్తున్నారు. ప్రాణాలు తీస్తానని చెప్తే నేను ఇంకేం చేయగలను తాతయ్య? ఓడిపోవడం తప్ప నేనేం చేయలేను తాతయ్య. అర్థమైపోయింది. అమ్మమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను సూర్యుని దూరం చేసుకున్నాను. నా కుటుంబం కోసం నేను ఇంత చేస్తున్నా అసలు ప్రయోజనమే ఉండడం లేదు. నా లైఫ్ ని వదిలేసుకున్నా కూడా డాడ్ తాతయ్యని చంపలేదని నిరూపించలేకపోతున్నాను. అందరి ముందు దోషిలా నిలబడుతున్నాను తప్ప మేం నిర్దోషులం కాలేకపోతున్నాం. చెయ్యని తప్పుకి శిక్షణ అనుభవిస్తున్నాం. చేసిన వాళ్ళని ఏం చేయలేక వదిలేస్తున్నాను. బాధపడకమ్మా. కాలం కలిసి రానప్పుడు కర్ర కూడా పాము కరుస్తుందంటారు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఎంత శ్రమ పడ్డా ఇలాగే జరుగుతుంది. అమ్మా, ప్రయత్నలోపం మాత్రం నీలో ఉండకూడదు. ఏదో ఒకరోజు నీదన్న రోజు రాక మానదు. నువ్వు అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. బాధపడకమ్మా. నాకు మిగిలింది ఇప్పుడు బాధ చింతాతయ్య. పూజని వాడు ఏం చేశాడో ఏంటో చింతాతయ్య. పూజకు ఫోన్ చేయాలి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. పూజ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది చింతాతయ్య. నాకు చాలా టెన్షన్ గా ఉంది. పూజని చక్రధర్. అమ్మా, నువ్వేం కంగారు పడకు. పూజను అడ్డు పెట్టుకుని వాడి పనులు చేసుకోవాలని చూస్తాడే తప్ప పూజను మాత్రం చప్పడు. అలా అనుకోవడానికి లేదు చింతాతయ్య. చక్రధర్ని తక్కువగా అంచనా వేయలేము. పూజ వల్ల తనకెప్పటికైనా ప్రాబ్లం అవుతుందని తనని చంపడానికైనా వెనకాడ్డు. ఇప్పుడు ఏం చేయాలి చింతాతయ్య? నాకేం తెలియడం లేదు. అందుకేనమ్మా సూర్యతోనైనా నిజం చెప్పమంటున్నాను. దానికి నువ్వేమో ఒప్పుకోవట్లేదు. అమ్మా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విను. లే చింతాతయ్య, ఇప్పుడు గనక బావకి విషయం అంతా చెప్తే నేను అమ్మమ్మకిచ్చిన మాట పోతుంది. ఇక జీవితంలో అమ్మమ్మ నన్ను నమ్మదు. బావని దూరం చేసుకుంటేనే ఆవిడ నన్ను నమ్ముతుంది. అప్పుడు మామ్ని అమ్మమ్మని కలపగలను. మామ్ ఆఖరి కోరికని తీర్చగలను. నేనే ఏదో ఒకటి చేస్తాను. బావకి చెప్పొద్దు ప్లీజ్. ఎక్సలెంట్.
బాగుంది. గుడ్ యాక్టింగ్ సార్, చాలా బాగా చేశారు. మనసులో నా మీద ఉన్న ఇష్టాన్ని చంపుకుంటూ, నా మీద ఉన్న ప్రేమని దాచేస్తూ, నీలో నువ్వే కుమిలిపోతూ, పెద్ద త్యాగశీలి అనుకుంటూ, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, మీ అమ్మగారికి నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం, ఆవిడని గెలిపించటం కోసం నువ్వు ఓడిపోతూ, నన్ను ఇబ్బంది పెడుతూ, నువ్వు బాధపడుతూ చాలా బాగా నటించావు శామ్. ఇప్పుడు నీ మాటల ద్వారానే నాకొచ్చిన డౌట్ క్లియర్ అయింది. విషయం తెలిసింది, నిజం బయటపడింది. అది ఇంకా చాలు శామ్. ఇంకా ఏదో చెప్పి నన్ను నమ్మించాలని చూడుకో. నమ్మాల్సిన మాటల్ని నువ్వు చెప్పేశావు, అది చాలు. శామ్, నాకోటి అర్థం కావట్లేదు. నన్ను దూరం చేసుకుంటే గాని మీ మామ్ నాయనమ్మ కలవరని ఎలా అనుకున్నావు? నానమ్మకి నువ్వంటే ఇష్టం లేదు కనుక నిన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపేయాలని ఏదో చెప్పుంటుంది. నాకు నువ్వంటే ఇష్టం కదా, ఆవిడ మాటలు ఎందుకు విన్నావు? నీ ప్రాణాన్నైనా నన్ను ఎందుకు వదులుకోవాలనుకున్నావు? నీకోసమే బతుకుతున్న నన్ను ఎలా వదులుకోవాలనుకున్నావు శామ్? నువ్వు నాకు దూరం అయితే నేను బతకగలనుకున్నావా? నువ్వు లేకపోతే నేను సంతోషంగా ఉండగలనుకున్నావా? ఉండలేనే ముచ్చుమొహం, ఉండలేను, నేను ఉండలేను. నన్ను దూరం చేసుకుని నువ్వు ఉండలేవు. ఇద్దరం ఉండలేనప్పుడు ఇచ్చిన మాటకి యూజే ఉంటుంది. ఎవరు గెలిస్తే ఏంటి, ఎవరు ఓడిపోతే ఏంటి? ఒకదానిని పొందటం కోసం మనల్ని మనమే కోల్పోకూడదు శామ్. సమస్యకు పరిష్కారం చూపే దారులు ఎన్నో ఉంటాయి. ఒక్కటే ఉందని అనుకోకూడదు. అక్కడే ఆగిపోయి జీవితాన్ని మిస్ చేసుకోకూడదు. ఇది జీవితం శామ్, వస్తువు కాదు, పోతే ఇంకోటి కొనుక్కోటానికి. అర్థం చేసుకో. బావా, ఆ టైంలో నాకే దారి కనిపించలేదు. మామ్ కోసం. నీకు తన అమ్మ అవ్వకముందే నాకు మేనత్తే. నీకు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో నాకు అంతే ప్రేమ ఉంది. నీ డాడ్ విషయం పక్కన పెడితే నాన్నమ్మని అత్తయ్యని కలపాలని నాకుండదా? ఆవిడ కోరికను తీర్చాలని నేను అనుకుంటున్నాను. అందుకని నేను నిన్ను వదులుకోవాలనుకున్నానా? లేదే. విడిపోతే బలహీనపడతాం సార్. కలిసి ఉంటేనే బలంగా ఉంటాం, దేన్నైనా సాధించగలుగుతాం. ఇప్పుడు మనకు కావాల్సింది నానమ్మ మనసు మారటం, మనం విడిపోవటం కాదు. ఏమై కరెక్ట్? కన్విన్స్ కాలేకపోతున్నావా? నానమ్మ ముందు నువ్వు చీటర్గా మిగిలిపోతావు అనుకుంటున్నావా? ఇచ్చిన మాట తప్పితే అమ్మమ్మ నన్ను అలాగే అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది? ఆవిడ మాత్రం నువ్వు తప్పకుండా గెలుస్తావని నీతో పందెం కట్టింది అనుకుంటున్నావా? నువ్వు ఓడిపోతావని కట్టింది. శామ్, నేను చెప్పేది అర్థం చేసుకో. వన్స్ నీ పక్కన న్యాయం ఉందని తెలిస్తే ఆవిడకు నీ మీద ఉన్న కోపం పోతుంది, నీ మీద ప్రేమ పుడుతుంది. నువ్వు మాట తప్పిన విషయాన్ని లెక్కలోకే తీసుకోదు. నిన్ను అన్న మాటలకు బాధపడుతుంది, నిన్ను దగ్గరికి తీసుకుంటుంది, ఆప్యాయంగా చూసుకుంటుంది. నానమ్మ గురించి నాకు తెలుసు కదా. నానమ్మకి కోపం కన్నా ప్రేమే ఎక్కువ. నిన్ను తప్పుగా ఏమీ అనుకోదు. ఇది 100% నిజం. దీనికి నేను గ్యారెంటీ. కలిసి ఉన్నాం సార్, ప్లీజ్. బావా, బావా
నేను చాలా బాధ పెట్టాను. ఐమ్ సారీ. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా, పర్లేదులే. లేదు బావా, నేను చాలా బాధ పెట్టాను. అర్థమైంది కదా, ఇట్స్ ఓకే. లేదు బావా, నేను చాలా టెన్షన్ పెట్టాను. తెలుసుకున్నావు కదా శామ్, వదిలి ఏడవ. లేదు బావా. ఏడవద్దని చెప్తున్నానా? లేదు బావా. ఏడవకు శామ్. లేదు బావా. ఇప్పుడు నువ్వు ఏడవటం ఆపుతావా లేదా? లేదు బావా. నేనంటే ప్రేమ లేదా? లేదు బావా. ఏంటి ఏమన్నా? అమ్మా, ఉంది. ఉంది కదా, ఇంకా ఏడు పాపు. కలుసుకున్నాం కదా, ఇంకా చెయ్యాల్సిన వాటి మీద దృష్టి పెడదాం. అనుకున్నవి సాధిద్దాం. అవి నెరవేరే వరకు పోరాడదాం. అలాగే బావా. థ్యాంక్స్. అమ్మయ్యా, ఇప్పుడురా నా మనసు కుదుటపడింది. మీ జీవితాలు ఏమైపోతాయోనని భయపడ్డాను. ఇప్పుడు ఆ భయం పోయింది. దేవుడు ఉండబట్టేరా మాకు మేంగా నీకే విషయం చెప్పకపోయినా అసలు విషయం నీకు తెలిసింది. అమ్మా శ్యామ్, నీ టైం బాగుండబట్టే సూర్యకి నిజమేంటో తెలిసింది. నువ్వు దురదృష్టవంతురాలివి కాదమ్మా, అదృష్టవంతురాలివి. అర్థమైందా? మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి, సరేనా? సరే చింతాతయ్య. శామ్, పూజ ఎక్కడుందో కనిపెడదాం పద. అత్తయ్య, కాఫీ. గ్రాండ్మా, సూర్య, ఎక్కడికి? సంబంధం లేని వాళ్ళని వెంటేసుకుని వెళుతున్నావు? ఉన్న రక్త సంబంధానికి కట్టిన కళంకాన్ని తుడిచేయటానికి నాయనమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ మాటలు నీవా లేక కలుషితమైన రక్తానివా? ఆప్లెట్ ట్రిక్సే గ్రాండ్మా ఇవన్నీ. ఇంతకు ముందు మా డాడీని హంతకుణ్ణి చేయాలని మాయ చేసి మనల్ని మోసం చేయాలని చూసి వీర లెవెల్లో మాట్లాడి వీలు కాక చతికిల పడింది. ఇప్పుడు సూర్యని గుప్పెట్లో పెట్టుకొని వేరే ఏదో ట్రిక్ ప్లే చేస్తుంది. అది తెలియక సూర్య ఏమో నాకన్నీ తెలుసు సామాన్య. తెలిసేలా సమంత క్రియేట్ చేస్తుంది. సూర్య క్రియేట్ అయిన అపోహల్ని తొలగించే సమయం వచ్చింది సామాన్య. నన్ను ఒకరు మాయ చేసి మభ్యపెట్టలేరు. నేనెప్పటికీ న్యాయానికి దగ్గరగా, అన్యాయానికి దూరంగానే ఉంటాను. అలా కనిపించట్లేదు కదరా? కనిపించటానికే సత్యమేంటో నీకు అందరికీ తెలియజెప్పటానికి వెళ్తున్నాను. ఎలా వెళ్తావురా? అదేంటో దాని మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత కూడా దాని అబద్ధపు మాటలు నమ్మి దాంతో ఎలా వెళ్తున్నావు? మా దగ్గర దాని మాటలు సాగడం లేదని నిన్ను అడ్డం పెట్టుకుందిరా. అమ్మా, మనకు అడ్డుగోడలా ఉండి మన కుటుంబానికి తీరని శాపంలా మారిన దుష్ట శక్తులను అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. అడ్డు చెప్పకండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడానికి తనని తాను ఏం నిరూపించుకుందని? నువ్వా మోసగత్తే మాటల్ని నమ్మి వెళ్ళటం కరెక్ట్ కాదురా. చెల్లి, అలా అని సూర్యాన్ని ఆపడం కరెక్ట్ కాదేమో. ఏ పుట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు? పామెక్కడో పుట్టలో లేదక్కా, మన మధ్య ఉంది, మనతోనే ఉంది. ఎవరు ఎప్పుడు దొరుకుతామో ఎప్పుడు కాటేద్దామా అని చూస్తోంది. తోని చరిత్రంతా తెలుసు కూడా నువ్వు మాకు చిరాకు పెట్టించుకో. నేనేమి ఎవరిని చిక్కోకు పెట్టడం లేదు చెల్లి. అవాస్తవ రూపంలో ఉన్న వాస్తవం ఏంటో సూర్య తెలియజెప్తానంటున్నాడు కదా.
ఒక్క అవకాశం ఈ ఇంటి బిడ్డగా వారసుడిగా ఇస్తే తప్పేంటి అంటున్నా. కుండలో కూడేమో కదలకుండా ఉండాలి, బిడ్డేమో గుండెలా ఉండాలి అంటే ఎలా అంటున్నా. నిజాలేంటో తెలుసుకోవాలి కదా. మన కోసం కాకపోయినా వాడి భవిష్యత్తు కోసమైనా తెలుసుకోవాలి కదా. ఏమత్తయ్యా, నేనేమైనా ఇప్పుడు తప్పుగా మాట్లాడానా? తప్పుగా మాట్లాడేవు రాజీ. తెలిసి కూడా తెలియనట్టు, తెలియకుండా తెలివి లేకుండా మాట్లాడావంతే. అర్థమైంది కదా రాజీ ఆంటీ. అందరూ అన్న మాట మీదే ఉంటున్నాం, మీరే మాట మారుస్తున్నారు. అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. సూర్యకి సర్ది చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నారు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేనేం అలా అనుకోవడం లేదు. అక్క, నువ్వెలా అనుకున్నా మాకు కనిపించే తీరు వేరేలానే ఉంది. అలా ఉంటే ఇక నేనేం నోరు తెరవుల్లో చెల్లి. అమ్మ అన్న ఇంకేదోలా వినిపించిందంటే ఇంకేం మాట్లాడగలం? మాట్లాడంలే. సూర్య, నువ్వెక్కడికి వెళ్ళకురా. వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళు. నా గదిలోకి వెళ్ళటానికి కాదు పెద్దమ్మ బయలుదేరింది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఇంతమంది చెప్తున్నా మా మాట వినకుండా ఏం నమ్మకం కలిగించిందని దాని వెంట వెళ్తానంటున్నావు? నువ్వంటేనే ఇష్టం లేదని నిన్ను చీకొట్టిన దాంతో నువ్వెలా వెళ్తావురా? నిజాన్ని గెలిపించడానికి. ఏమిటా నిజం? మీ తాతయ్యని దాని తండ్రి చంపలేదనా, లేక పూజను చంపడానికి శ్యామ్ కారుతో గుద్దలేదనా? ఏ నిజమైనా ఒక్కటి బయటపడితే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి కదా నాయనమ్మ. వస్తాయి. అబద్ధాల్ని నిజాలు చేయడం కోసమే అది నిన్ను తీసుకెళ్తుంది. నీకు ఆ విషయం తెలియడం లేదు. ఏంటే, నా కొడుకు మొహం చూడను, వాడిని కలవను అన్నదానివి వాడి వెంట ఎలా వెళ్తున్నావు చెప్పు. అమ్మా, ఇక్కడ ఎవరి వెంట ఎవరు వెళ్తున్నారనేది కాదు, నిజమేంటో అందరికీ తెలియటం ముఖ్యం. అరే, అది నాటకాలు ఆడుతుందిరా. దాన్ని ఇంకా నమ్ముతానంటావేంటి? నిజాయితీతో బతుకుతున్న నీ వాళ్ళని నమ్మరా? నీ బాగు కోరేది మేము, ఈ ఇంటి చెడు కోరేది అది. అది గుర్తుపెట్టుకో. మర్చిపోలేదమ్మా, మర్చిపోలేదు. ఈ ఇంటి కోసం శ్యామ్ చేసిన మంచి గుర్తుంది. చెడు చేయలేదని నిరూపిస్తాను. ఒక్క గంట ఓపిక పట్టండి. దీపు, వాట్ హ్యాపెండ్? ఇక సమంతను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లాల్సిందే సూర్య. ఏంటి దీపు, ఏం జరిగింది? హాస్పిటల్లో ఉన్న పూజ కనబడట్లేదు సూర్య. మేడం, నేను చెప్పేది వినండి. పూజ హాస్పిటల్లో కనపడకుండా పోవడానికి కారణం నేను కాదు. నేను తన్నేమీ చేయలేదు. తనకేమైనా జరిగితే ప్రాబ్లం నాకొస్తుందని తెలిసి నేనెందుకు ఈ పని చేస్తాను? తను బ్రతకాలని కోరుకుంటున్నాను. నాకు అవసరం లేదు. నీకుగాక అవసరం ఇంకెవరుకుంటుంది? చెప్పు, పూజనేం చేశావు? చంపేశావా? దీపు, తను ఒకరిని బతికించేదే గాని చంపేది కాదు. గదంతా స్టేషన్లో తెలుస్తాను. దీపు, పరిస్థితులు తనకు ఆపోజిట్ గా కనపడుతున్నాయే గాని తను అలాంటిది కాదు. నేను చెప్తున్నాను కదా, ట్రై టు అండర్స్టాండ్. సూర్య, నీ కోసం మాత్రమే ఇప్పటి వరకు సమంతను నా స్టైల్లో ఎంక్వైరీ చేయలేదు. ఇక మీదట గట్ల కుదరదు. పద సమంత. మేడం, నేను నిజం చెప్తున్నాను.
పూజని కిడ్నాప్ చేసింది నేను కాదు. మా డాడీనా? చెప్పు. నీ కంటికి అలసుగా కనిపించేది మేమే కదా. మమ్మల్నే కదా అన్యాయంగా విల్లన్లు చేయాలని చూస్తున్నావు.